ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎపిసోడ్లోకి వెళ్తే మనీషా ఫోన్ చేస్తుంది కదా సరియుకి. ఇక సరియు ఇదేంటి నాకు ఫోన్ చేస్తుంది అని చెప్పి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. చెప్పు మనీషా, ఊరు క్షేమంగా వెళ్ళారా అని చెప్పి సరియు అలా అడుగుతూ ఉంటే, ఏంటి క్షేమంగా వెళ్ళారా అని చెప్పి ఇలా అడుగుతున్నావు, అసలు నీ ప్లాన్ ఏమైంది, ఏదో ఒకటి చేస్తా అన్నావు కదా, ఏమీ చేయకుండా కూర్చున్నావు అని చెప్పి అంటుంది మనీషా. సరి ఉంటుంది, అది ప్లాన్ చేశాను మనీషా, కానీ మీరు రూట్ మార్చినట్టున్నారుగా అనగానే, అంతా లక్ష్మి వల్లే, ఎవరు ప్రెగ్నెంట్ లేడీని బస్సులో ఎక్కించి రూట్ మార్చేసింది సరియు, అందుకే నా ప్లాన్ అంతా మిస్ఫైర్ అయిపోయింది అని చెప్పి అంటుంది. ఇప్పుడు ఏం చేద్దాము, అసలు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు, నాకు దగ్గర ఏం ప్లాన్ లేదు అని మనీషా అంటూ ఉంటే, అప్పుడు సరియు అంటుంది, నీ దగ్గర పాప ఉందిగా, అదే ఆ లక్కీ, నువ్వు వాళ్ళ మదర్ని ఫేక్ మదర్ని సృష్టించావు కదా, ఇక అదే సావిత్రియో ఎవరో అయితే ఆవిడ్ని పిలిపించు, ఇక మిగతా కథ నువ్వే అల్లించుకోవచ్చు అని చెప్పి సరియు అంటూ ఉంటే, మంచి ఐడియా ఇచ్చావు, అయితే ఎవరైనా డ్రామా ఆర్టిస్ట్ని ఇక్కడికి పంపించు, మిగతాది నేను చూసుకుంటాను అని చెప్పి మనీషా ఫోన్ పెట్టేస్తుంది. ఇక అప్పుడు సరియు వాళ్ళ పియతో అంటుంది, అసలు ఈ మనీషా నన్ను ఏమనుకుంటుంది, డ్రామా ఆర్టిస్ట్ని పంపించాలంట అనగానే ఆవిడ పియ అంటాడు, ఇలాంటి వాళ్ళతోని అలాగే ఉంటుంది మేడం అనగానే, కదా దీన్ని ఎంత తొందరగా వదిలించుకుంటే అంత మంచిది అని చెప్పి మనీషా గురించి అనుకుంటుంది సరియు. పక్క ఇటు మనీషా అంటుందన్నమాట దేవయానితోని, ఆంటీ మనం త్వరలో వెళ్ళిపోతున్నాం ఇక్కడి నుంచి వైజాగ్కి, సో ప్యాక్ చేసుకుని రెడీగా ఉండండి అని మనీషా అక్కడి నుంచి వెళ్ళిపోతే, ఇక అప్పుడు దేవి అని అనుకుంటుంది, ఇదేదో పిచ్చి ప్లాన్ వేస్తుంది కానీ నాకైతే నమ్మకం లేదు అని అనుకుంటుంది మనసులో. మరోపక్క పీటర్ తాతయ్య జానుకి వివేక్కి రూమ్ చూపిస్తారు. బాబు ఇదిగోండి మీ రూమ్, అన్ని సౌకర్యాలు ఉన్నాయి, గీజర్ ఉంది, అన్నీ ఉన్నాయి, ఇక టిఫిన్లు కూడా అవి ఏర్పాటు చేస్తున్నాను అని చెప్పి అంటూ ఉంటే, ఇక అప్పుడు అంటుందన్నమాట జాను, తాతయ్య ఈయనకి గొడ్డు కారం పెట్టినా తింటారు, కిందైనా పడుకుంటారు, ఏమీ కాదు అని చెప్పి అంటూ ఉంటే, పీటర్ తాతయ్య అదేంటమ్మా జాను, అల్లుడు గారి గురించి అలా అంటావు, గారు మీరేమనుకోకండి, మా జాను మాటే కరుకు, తన మనసు వెన్న, ఇద్దరు అక్క చెల్లెలు చాలా మంచివాళ్ళు అని చెప్పి చెప్తూ ఉంటారు. సరే బాబు మీరు విశ్రాంతి తీసుకోండి అని చెప్పి ప్లేటర్ తాతయ్య అక్కడి నుంచి వెళ్ళిపోగానే, ఇక అప్పుడు వివేక్ అంటాడు, ఏంటి నువ్వు మీ ఊరు వచ్చానని చెప్పి నీకు పొగరు కొడుతున్నావా, నన్ను కింద పడుకోబెడతావా, గొడ్డు కారం పెడతావా, మా అమ్మ వినిందంటేనా అని చెప్పి అంటూ ఉంటే, ఏంటి ఇది మా ఇల్లు, నా దందానే నడుస్తుంది, ఇక్కడ మీ అమ్మ మీరు చెప్పిన మాటలు ఏమీ జరగవు అని చెప్పి అంటుందన్నమాట జాను. ఏమి జరగవా, కొంచెం సున్నితంగా మాట్లాడొచ్చుగా, మీ తాతయ్య గారు సున్నితం అది అని చెప్తున్నారు, నువ్వేమో అసలు ఏ మాత్రం రొమాంటిక్గా మాట్లాడట్లేదు అని చెప్పి అంటాడనమాట వివేక్. తర్వాత వివేక్ రొమాన్స్ అంటే ఎలాగో చెప్పనా అని చెప్పి జానుని గట్టిగా హక్ చేసుకుంటాడు. అదిగో మీ అమ్మ వచ్చింది అనగానే వివేక్ వదిలేస్తాడు. ఇప్పుడు చూసారా మీ అమ్మ అంటే మీకు ఎంత భయమో, అందుకే నన్ను వదిలేశారు అని చెప్పి జాను నవ్వుతూ ఉంటుంది. మరో పక్క ఇటు ఒకడే ఉంటాడనమాట బయట లాన్లో మిత్ర. ఇక అప్పుడు లక్ష్మి వస్తుంది, సారీ అండి మిమ్మల్ని ఇప్పుడు దాకా పట్టించుకోలేదు, నేను ఏదో హడావుడిలో ఉన్నాను అనగానే, చూశానుగా నీకున్న ఫాలోయింగ్, అసలు మీ ఊర్లో ఎలక్షన్స్ పెట్టారంటే నువ్వే గెలుస్తావేమో, అంతగా ఫాలోయింగ్ ఉంది నీకు అని చెప్పి మిత్ర అంటూ ఉంటే, అయ్యో అదేం లేదండి, మా ఊర్లో ఎవరికే కష్టం వచ్చినా ముందు నేనే ఉండేదాన్ని, అందుకే వాళ్ళకి అభిమానం, అంతే ఏం లేదు అని చెప్పి అంటుందన్నమాట లక్ష్మి. నేను ఇలా అంటున్నానని ఏమనుకోవద్దు, ఇక్కడ నుంచి వెళ్ళే వరకు కొంచెం నాతో చనువుగా ఉండండి ప్లీజ్ అండి, మా తాతయ్య గారు కొంచెం హ్యాపీ ఫీల్ అవుతారు, ఊర్లో జనాలు కూడా కొంచెం మంచిగా అనుకుంటారండి, ప్లీజ్ ప్లీజ్ అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే, నీకు ముందే చెప్పాను కదా ఇలాంటివన్నీ నా దగ్గర వద్దని అని చెప్పి అంటాడనమాట మిత్ర. అప్పుడు లక్ష్మి ప్లీజ్ అండి అర్థం చేసుకోండి అని చెప్పి కొంచెం క్లోజ్గా ఉండండి అన్నట్టుగా లక్ష్మి చెప్తుంది. ఏంటి ఇలాగా అని చెప్పి ఇక లక్ష్మిని అలా హక్ చేసుకున్నట్టు దగ్గర తీసుకుని సెల్ఫీ తీసుకుందామా అని చెప్పి తన ఫోన్ తీసుకోవడం ఫోటో తీస్తూ ఉంటాడు. అప్పుడే పీటర్ తాతయ్య వస్తారనమాట. ఇక అప్పుడు లక్ష్మి అనుకుంటుంది, ఓ తాతయ్య గారు వచ్చారని చెప్పి ఇలా కొంచెం చనువుగా ఉన్నట్టున్నారు నాతోని అని చెప్పి లక్ష్మి మనసులో అనుకుంటుంది. తాతయ్య ప్లేటర్ తాతయ్య క్షమించండి బాబు, రాంగ్ టైంలో వచ్చాను, అది అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశాను బాబు, ఫ్రెష్ అయితే టిఫిన్ ఏర్పాట్లు కూడా అవి కూడా చేపిస్తున్నాను అని చెప్పి అంటారు. అప్పుడు లక్ష్మి అదేంటి తాతయ్య ఇవన్నీ ఎందుకు మీకు, నేను ఉన్నాను కదా నేను చూసుకుంటాను అని చెప్పి అంటుందన్నమాట లక్ష్మి. అప్పుడు తాతయ్య అంటారు, నాకు శ్రమ ఏంటమ్మా, అసలు అల్లుడు గారు ఈ ఇంటి దేవుడు, అసలు తాతయ్య గారు కన్న కలమ్మ, మీ ఆయన నీకు కానీ జానుకు కానీ మంచి భర్త రావాలని చెప్పి మీ తాతయ్య ఎన్ని కలలు కన్నారు, ఆ కలలు నిజమయ్యాయి, ఆయన ఇప్పుడు మనతో పాటు లేరు, కానీ పైనుంచి మిమ్మల్ని చూసి మీ జంటను చూసి మీ జంటని జాను వాళ్ళ జంటను చూసి చాలా సంతోషిస్తారు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారన్నమాట ప్లేటు తాతయ్య. ఇక అప్పుడు అనుకుంటారనమాట మిత్ర మనసులో, లక్ష్మి వాళ్ళ కోసం వాళ్ళ తాతయ్య అంతిదిగా కలలు కన్నారా అని చెప్పి అనుకుంటారనమాట మిత్ర మనసులో. ఆ తర్వాత ఇటు లక్ష్మి అంటుంది, చాలా థ్యాంక్స్ అండి నాతో కొంచెం క్లోజ్గా ఉన్నందుకు, ఇలాగే కొంచెం ఊరు వెళ్ళేదాకా ప్లీజ్ కొంచెం చనువుగా ఉండండి చాలు, అంతకుమించి నేనేం కోరుకోను అని చెప్పి లక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత ఇక నెక్స్ట్ డే ఉదయాన్నే పిల్లలు అందరూ రెడీ అయిపోతారు. ఇక అందరూ హాల్లో ఉంటారనమాట. ఇక ఇప్పుడు పిల్లలు, అమ్మ మీ ఊర్లో చూడడానికి ఏమున్నాయి అని చెప్పి అనగానే, పచ్చటి పొలాలు ఉన్నాయి, చాలా బాగుంటుంది బాబు, మీరంతా కలిసి పొలాలు ఊరంతా చూడడానికి సిద్ధం కండి, నేను ఆ ఏర్పాట్లు చూస్తాను, పిల్లలు కూడా ఉత్సాహం చూపిస్తున్నారు కదా అని చెప్పి అంటూ ఉంటారు ప్లీడర్ తాతయ్య. అప్పుడు జాను దేవి అని అంటారు, మీరు వెళ్ళండి మేము ఇక్కడే ఉంటాము, అయినా ఈ పచ్చటి పొలాల్లో ఏముంటాయి, పేడకంప తప్ప మేమైతే రాము అనగానే, ఇక అప్పుడు మిత్ర అంటాడు, ఏంటి మనీష ఎప్పుడు నెగిటివ్గా మాట్లాడతావు, రావచ్చుగా అని చెప్పి అంటూ ఉంటాడు. ఆ తర్వాత ఒక అతను వచ్చి ప్లీడర్ తాతయ్యతోని, ఏమండి
మొన్న వచ్చి వెళ్ళారు కదా, వాళ్ళు మళ్ళీ వచ్చారు అని చెప్పి అతను చెప్పేసి వెళ్ళిపోతాడు. ఎవరు అని చెప్పి ప్లీడర్ తాతయ్య చూస్తూ ఉంటే ఒక ముగ్గురు వ్యక్తులు వస్తారనమాట. వాళ్ళు అక్కడ ఉన్న పొలాల్ని కొనేవాళ్ళు అనమాట. చూసి ప్లీడర్ తాతయ్య అంటారు, ఏంటి మొన్నే చెప్పాను కదా మా పొలాలు అమ్మమని, మళ్ళీ ఎందుకు వచ్చారు అనగానే, మీతో కాదు మేము రావడానికి వచ్చింది మాట్లాడడానికి లక్ష్మి గారితోని, వాళ్ళు కదా ఈ పొలాలకి ఓనర్స్ అనగానే, మేము చెప్తే ఒకటి మా తాతయ్య చెప్తే ఒకటేనా, మేము పొలాలు అమ్మము అని చెప్పి లక్ష్మి అంటుంది. ఇక అప్పుడు వాళ్ళు రౌడీలు అంటారు, మీ గురించి మాకు అన్ని డీటెయిల్స్ తెలుసు, మీరు మిసెస్ మిత్రానందన్, ఈయన మీ భర్త మిస్టర్ నందన్, మాకు అన్నీ తెలుసు, అయినా మాలాంటి రౌడీలతో పెట్టుకుంటే ప్రాణాలు మిగలవు, మీకు మర్యాదగా మాకు ఎంతో కొంతకి మీ పొలాన్ని అమ్మేస్తే మిమ్మల్ని వదిలేస్తాం, లేదంటే చంపి పడేస్తాం, లేదంటే మీరు ఊరు దాటి కూడా వెళ్ళలేరు అని చెప్పి ఈ రౌడీలు బెదిరిస్తూ ఉంటే, ఇక అప్పుడు లక్ష్మి, అయ్యో కూర్చోండి, టీ కాఫీ మంచినీళ్ళు ఏమైనా తాగుతారా అని చెప్పి వాళ్ళకి కూర్చోబెట్టి మర్యాద చేస్తూ ఉంటుంది. జాను వెళ్ళి మంచినీళ్ళు తీసుకో కనీసం అని చెప్పి అనగానే, ఇక జాను మంచినీళ్ళు తీసుకొస్తూ ఉంటుంది. ఇటుపక్క దేవి అని మనిషి అనుకుంటారు, వాళ్ళు చంపేస్తాం అనగానే ఈ లక్ష్మి భయపడుతున్నట్టుంది అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇక మంచినీళ్ళు తాగుతారనమాట వచ్చిన రౌడీలు. ఇక అప్పుడు లక్ష్మి, ఇక లేచి బయలుదేరండి అనగానే వాళ్ళు షాక్ అవుతారా రౌడీలు, ఏంటి మర్యాద చేశారు ఇప్పుడే బయలుదేరమంటున్నారేంటి అని చెప్పి రౌడీలు అంటూ ఉంటే, అప్పుడు లక్ష్మి అంటుంది, మా తాతయ్య గారు ఇంటికి ఎవరు వచ్చినా కూడా మర్యాద చేయమన్నారు, అందుకే మర్యాదకు కూర్చోపెట్టి మంచినీళ్ళైనా ఇచ్చాను, ఇప్పుడు అందుకే వెళ్ళిపోమంటున్నాను, గెట్ అవుట్, మాకు ఉద్దేశమే లేదు, మీకు ఏ పొలాలు అమ్మము, అయినా మాకు అవసరమే లేదు అని చెప్పి అంటుంది లక్ష్మి. జనాలకి ఆ పొలాలే జీవితంగా బతుకుతారు, మీరేమో ఆ పొలాల మీద బిజినెస్ చేస్తారు, మాకు అలాంటి అవసరమేం లేదు, పోండి ఇక్కడ నుంచి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే, అప్పుడు రౌడీలు అంటారు, మీరు ఈ ఊరు నుంచి ఎలా బయటికి వెళ్తారో మేము చూస్తాం, మాతో పెట్టుకున్నారు కదా అని చెప్పి ఆ రౌడీ బెదిరిస్తూ ఉంటారు. ఎపిసోడ్ ఎక్కడికి ఎండ్ అవుతుంది. ఇంతే ఎపిసోడ్లో జరిగింది. ఎపిసోడ్ అసలు లైక్ చేయండి, షేర్ చేయండి, ఇక కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.